అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం. ఇది రహస్యం కాదు, మనకు కూడా తెలిసిపోయింది, మనకు అర్థమైంది. మనం అమలు చేయటం మొదలుపెట్టాము, పాటించడం మొదలుపెట్టాము, దానిలోని లాభాలను అనుభవిస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది కదా. మరికొంతమందికి తెలియచేద్దాము. మొదలు పెట్టుకుందామా? డాక్టర్ డెనిస్ వేట్లీ. గతంలో ఎందరో నాయకులు రహస్యం తాలూకు అంశాలలోని ఇతరులను శక్తివంతం చెయ్యటం, పంచుకోవటం అనే ఒక పెద్ద అంశాన్ని గమనించలేదు. ఇన్నేళ్ల చరిత్రలో జీవించి ఉండేందుకు ఇదే అన్నింటికన్నా మంచి సమయం. జ్ఞానాన్ని సులభంగా సంపాదించుకోవడానికి మొట్టమొదటిసారి మనకి ఇప్పుడే అవకాశం దొరికింది. ఈ జ్ఞానం సాయంతో మీరు ఈ ప్రపంచం గురించి, మీ గురించి వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రపంచం గురించిన గొప్ప రహస్యం తెలుసుకునే అవకాశం, గొప్ప అవగాహనని సంపాదించుకునే సామర్థ్యం రాబర్ట్ కోలియర్, ఫ్రెంటిస్ మల్ఫోర్డ్, చార్ల్స్ హానెల్, మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ వంటి వారి ఉద్బోధనల వల్లే నాకు దొరికింది. ఆ అవగాహనతో పూర్తి స్వేచ్ఛ లభించింది. మీరు కూడా అలాంటి స్వేచ్ఛను సొంతం చేసుకోగలుగుతారని నేను మనసారా ఆశిస్తున్నాను. మీరు కనుక అలా చెయ్యగలిగితే మీ ఉనికి ద్వారా, మీ ఆలోచనల శక్తి సాయంతో ఈ ప్రపంచానికి బోలెడంత మంచిని చేసి రాబోయే కాలంలో మానవాళికి గొప్ప ఉపకారం చేసిన వారవుతారు. రహస్యం సంక్షిప్తంగా, మీరు అడ్డుకునే దాన్ని మీరు ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దాని మీద కేంద్రీకరింపబడి ఉంటాయి. దేన్నైనా మార్చాలని అనుకుంటే మీ మనసు లోపలికి తొంగి చూసుకొని కొత్త సంకేతాన్ని మీ భావాలు, ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని పెంచటమే కాకుండా మీ జీవితంలోకి కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాలను తెచ్చుకుంటారు. మంచి విషయాలు అయిపోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండటమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలో ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతను తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ప్రేమతో మమేకమవగలుగుతారు. మీకోసం ఒక రహస్యం. డాక్టర్ జాన్ హాజెలిన్. మన చుట్టూ ఉన్న విషయాలను, చివరికి మన శరీరాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు మనకి కనిపించేది చాలా కొంచెమే అని అనాలి. బాబ్ ఫ్రాక్టర్. దీన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీ చేతిని చూసుకోండి. అది ఘనపదార్థంలాగా కనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. దాన్ని సరైన సూక్ష్మదర్శిని కింద పెడితే శక్తితో నిండిన ఒక పదార్థం ప్రకంపించటం కనిపిస్తుంది. జాన్ అస్సారఫ్. అన్నిటినీ నిర్మించే పదార్థం ఒక్కటే. అది మీ చెయ్యి అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు, లేదా ఒక నక్షత్రం అవ్వచ్చు. డాక్టర్ బెన్ జాన్సన్. అంతటా ఉన్నది శక్తే. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునేటందుకు నేను మీకు కొద్దిగా సాయం చేస్తాను. ఒక విశ్వం ఉంది, ఒక పాలపుంత, మన గ్రహం, ఆ తరువాత వ్యక్తులు, ఆ తరువాత శరీరంలో భాగాలు, అవయవ వ్యవస్థ, ఇంకా కణాలు, ఆ తరువాత అణువులు, తరువాత పరమాణువులు, ఆ తరువాత శక్తి ఉంది. అందుచేత
ఎన్నో రకాల స్థాయిలలో ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ విశ్వంలో ఉన్నది ప్రతిదీ శక్తి. నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు ఈ జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఏ విధంగా అర్థం చేసుకున్నామో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను తెలుసుకున్నది నన్ను అమితాశ్చర్యానికి గురిచేసింది. ఈ యుగంలో బ్రతకటం ఎంత ఉత్సాహకరమంటే క్వాంటం ఫిజిక్స్కు సంబంధించిన ఆవిష్కరణలు, కొత్తగా అర్థమవుతున్న విజ్ఞాన శాస్త్రము, రహస్యం బోధించే విషయాలతోనూ ఇంతవరకు చరిత్రలో నమోదైన గొప్ప గురువుల ఉద్బోధనలతోనూ సామరస్యాన్ని కలిగి ఉన్నాయి. నేను స్కూల్లో విజ్ఞాన శాస్త్రం కానీ భౌతిక శాస్త్రం కానీ చదువుకోలేదు. అయినా క్వాంటం ఫిజిక్స్ గురించి రాసిన క్లిష్టమైన పుస్తకాలు చదివినప్పుడు వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను వాటిని అర్థం చేసుకోవాలని అనుకున్నాను. క్వాంటం ఫిజిక్స్ను అర్థం చేసుకోవటం వల్ల నేను రహస్యాన్ని శక్తి అనే అర్థంలో మరింత చక్కగా అర్థం చేసుకోగలిగాను. రహస్యానికి కొత్త విజ్ఞాన శాస్త్రం చెప్పే సిద్ధాంతాలకు మధ్యన ఉండే పరస్పర సంబంధాన్ని చూసినప్పుడు చాలామందికి రహస్యం మీదన్న నమ్మకం బలపడుతుంది. ఈ విశ్వంలో అన్నింటికన్నా శక్తివంతమైన ప్రసార స్తంభం, ట్రాన్స్మిషన్ టవర్ మీరేననే విషయాన్ని వివరిస్తాను. సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అసలు శక్తి అనేది ఒక ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తుంది. మీరు కూడా శక్తే కాబట్టి ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తారు. ఏ సమయంలోనైనా మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారించేవి ఆ సమయంలో మీ మనసులో ఉండే ఆలోచనలు, భావాలు, మీరు కోరుకునేవన్నీ కూడా శక్తి ద్వారా నిర్మితమైనవే. అవి కూడా ప్రకంపిస్తున్నాయి. ప్రతిదీ శక్తి. విన్నారు కదా? దీనిలోని ఆనందాన్ని అనుభవిస్తున్నారనుకుంటా. నేను మీ జీవితాన్ని మలుచుకుంటున్నారు కదా, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు కదా మీరే. రేపు తరువాయి భాగంతో మళ్ళీ వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.